నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్లో ఈడీ ప్రదర్శిస్తున్నటువంటి తీరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఎటువంటి హడావిడి లేకుండా దర్యాప్తు కొనసాగిస్తూ బూనేటి చాణక్య కానివ్వండి, రాజకేశ్ రెడ్డి కానివ్వండి, ఇటువంటి వారికి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయడానికి ఏ విధంగా చూడాలి, ఇంకొకటి ఈడీ అరెస్ట్ తథ్యం నెక్స్ట్ ఎవరిది అంటూ కొన్ని కథనాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అసలు వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్లో సిట్ విచారణ చేసినంత వేగవంతంగా ఈడీ దూకుడుగా వ్యవహరిస్తలేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సైలెంట్గా ఎటువంటి హడావుడి లేకుండా 440 కోట్ల విలువైనటువంటి ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అయితే ఏదైతే అక్రమాస్తుల కేసులో ఈడీ అసలు చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఈడీ పైన ఒక మచ్చ ఉందో, అందులో చర్యలు తీసుకోకపోయినా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని ఈడీఏ అరెస్ట్ చేస్తుందని కొందరు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇది ఒక సామెత, నాటు సామెత ఒకటి ఉంది, పీనుగులను మోసినోడికి పిత్తులు బరువు అని. ఇక్కడ వీళ్ళు 1000 కోట్లు కొలగొట్టేస్తే 400 కోట్లు 300 కోట్లు సీజ్ చేస్తున్నప్పుడు రాజకేశ్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి వాళ్ళు కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు చేయలేదు? అన్నాళ్ళు జైల్లో ఉన్నాడు కదా, అతని పాత్ర ఎస్టాబ్లిష్ అయింది కదా, సొమ్ము అతని చేతులు మార్చడం, అందరికీ ఎలక్షన్ ఫండింగ్ పంచిపెట్టడం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఎఫ్ఐఆర్లో నమోదైంది కదా, అతను ఈడీ పరిధిలోకి రాలేదా? అంటే వీళ్ళు సెలెక్టివ్గా కొంతమందిని తీసుకుని వాళ్ళు తీసి ఏదో కంటి తుడుపు చర్యగా తూతూ మంత్రంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రజలకి. ఖచ్చితంగా ఈ దేశంలో ఈడీ, సిబిఐ తమ విశ్వసనీయతను కోల్పోయాయండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక తీర్పు వచ్చింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళది ఏమి తప్పులేదని వదిలేశారు. అది చాలా పెద్ద దెబ్బ వాళ్ళకి. నిజంగా ఎలాంటి దొంగలు పట్టుకుని ఇక్కడ వాళ్ళని వదిలేశారు కాబట్టి మమ్మల్ని వదిలేస్తారని ఆశపడద్దు వాళ్ళకి. ఇలాంటి పనులు చేస్తుండే ఎవరైతే కొరడుగట్టు నేరస్తులు ఉన్నారో, అత్యంత అవినీతి పరులు ఉన్నారో, పెద్ద దొంగలు ఉన్నారో వాళ్ళని వదిలేసి కోర్టు కూడా వ్యాఖ్యానించింది. బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నాడు, చిన్న చిన్న దొంగలను పట్టుకుంటున్నారు, పెద్దోళ్ళని వదిలేసి అన్నాడు. రాజకేశ్ రెడ్డి ఎవరండి? అతనికి ఒక వస్తువు, స్క్రూ డ్రైవర్లు అటు, స్క్రూ ఇప్పడానికి బిగించడానికి స్క్రూ డ్రైవర్లు ఎలా ఉంటుంది అలాంటి. అసలు దొంగలందరూ వీళ్ళు కదా. ఫ్రంట్ లైన్ ధర్మాసనం లాంటిది అది, అవినీతి ఆసనం. అవినీతి ఆసనంలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కూర్చుని ఉంటారు. పెద్దిరెడ్డి వీళ్ళంతా మాఫియా సినిమాలో కూర్చొని డాన్లు అందరూ కూర్చొని ఓ మీటింగ్ పెట్టుకుంటారు కదా, ఒక్కొక్కటి గడ్డాలు, తలకాయలు, ఇలా కలజోళ్ళు ఇవన్నీ పెట్టుకుని వస్తారు. ఓ పెద్ద సుట్టలు కాల్చుకుంటాను. ఆ టైప్ వీళ్ళు సుట్టలు కాల్చరు కానీ వీళ్ళు, అలాగే అలాంటి వీళ్ళు వాళ్ళందరూ సూట్లు గీట్లు వేసుకొస్తారు, మామూలు తెల్లబట్టలు వేసుకుని వస్తారు. వాళ్ళని వదిలేసి ముంజిగాయ తిన్నామని వదిలేసి ఆ పై డొప్పలు ఉంటాయి, ముంజిగాయ ఇలా కొట్టేసిన తర్వాత పైన కూడా కొంచెం గుంజి అంటుకుని ఉంటుంది కదా, అవి అన్నవాడిని పట్టుకున్నారంట. అలాగా ఈ చిన్న చిన్నవాళ్ళు పట్టుకుంటాం, వాళ్ళ ఆస్తులే వాళ్ళ దగ్గర ఏమన్నది పోవచ్చు ఏంటండి. అసలు పెద్ద పెద్ద కంటైనర్లు తరలించుకెళ్ళిపోయింది. అది ఎవడదురా అని చెప్పి సొంతంగా సంపాదించాడు, సృష్టించాడు డబ్బు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా, అతని ప్రభుత్వంలో ఉండగా, అతని ప్రభుత్వమే నిర్వహించిన మద్యం వ్యాపారంలో వీడి దగ్గర డబ్బు దొరికింది అంటే డెఫినెట్గా ముందు అర్జెంట్గా వీళ్ళందరూ వద్దని తోసుకుంటే పక్కకి తప్పించుకెళ్ళిపోతారు. చూడండి, సీఎం గారు గట్ట వస్తుంటే పక్క లాగేస్తారు కదా, అలా లాగేసి డైరెక్ట్ జగన్మోహన్ పట్టుకోవాలి. అవన్నీ పట్టుకోకుండా ఏదో లెక్కలు చెప్తే ఎవరికి నమ్మకం ఉంటుంది. సర్లే గుడ్లో మెల్లన్నట్టుగా, సర్లే ఏదో ఇప్పటికైనా చేస్తున్నారులే అనుకున్నాం. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డినైనా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినైనా దీనికి సంబంధించి అక్యూజ్డ్ ఏ నెంబర్లో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్న నెంబరో వాడు మొత్తం ఒంటిమే బట్టలు తప్ప మొత్తం లాగేసుకోవాలి. వాడు నిర్దోషిని నిరూపించుకున్న తర్వాత ఇదంతా ప్రభుత్వం జమ వేసుకుని నిరూపించిన తర్వాత ప్రభుత్వం కూడా మనకి ఏదైనా డబ్బులు వెనక్కి ఇవ్వాలంటే గవర్నమెంట్ 6 వర్కింగ్ డేస్లోను లేకపోతే 15 వర్కింగ్ డేస్లోను మీకు వెనక్కి వస్తాయని చెప్తూ ఉంటారు. అలా నిదానంగా ఇవ్వటమే. అప్పుడు దాకా సచ్చినట్టు నోరు మూసుకుని పడి ఉండాలి. దుబ్బేసిన సొమ్మే కదా, ఇళ్ళే కాదండి, ప్రతి రోజు కూడా అవినీతి అధికారులు దొరికేస్తున్నారు. ఏసీబీ కూడా పట్టుకుంటున్నారు. ఆ వాళ్ళు చూపిస్తారు, ఆడు అంత ఆస్తి ఉంది, లెక్కలో చేతులు నొప్పి పెట్టేసి నేను లెక్కెడతాను అంటారు. ఆ డబ్బులు అయ్యి బంగారం కట్టన్నాయి. సామాన్య ప్రజలు కడుపు మండిపోదండి అవన్నీ చూస్తుంటే. ఆ తిమింగళాల దగ్గర ఎంత కొంత తీసుకుని వదిలేస్తున్నట్టు తెలుస్తుంది. సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆ డబ్బు ఏమవుతుంది, దాన్ని ఏం చేస్తున్నారో ఎవరికి వివరం చెప్పరు ప్రజలకి. అనవసరమైన అపోహలు సృష్టిస్తూ ఉంటారు. తర్వాత ఆడు మళ్ళీ కొన్నాళ్ళు పొందేది ఇంకో సూట్ కేసు ఇచ్చేసి లైన్ చేసేసుకుంటాడు. ఇప్పుడు దొంగళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దొంగతనానికి వెళ్ళి
దొంగతనం చేసి మళ్ళీ దొంగతనానికి వెళ్ళే లోపల గ్యాప్ వస్తుంది కదా, కొన్నాళ్ళు తోక్కోవాలి కదా, వాళ్ళు డబ్బులు అవసరం అవుతాయి, వాళ్ళకి గడవాలి కదా. కొంతమంది పెట్టుబడి పెడతారు వాళ్ళకి, తర్వాత కొలగొట్టుకొచ్చేసిన తర్వాత సగం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. దాన్ని లిక్విడ్ డబ్బుల రూపంలో చేసి వీళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు, నిదానంగా వాడుకుంటూ ఉంటారు, చీటీ కట్టినట్టు అన్నమాట. అలాగా ఈ నేరస్తులందరూ ఈ బ్యాచ్ అంతా కూడా వాళ్ళకి షెల్టర్ జోన్లో కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ కప్పం కట్టేసి మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుంటారు. నథింగ్ అంతే. సో మా రాజకీయ నాయకులు అంతే. అంటే మరి ఇది ఎలా మారుతుంది? ఈ మారదు, ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి ఇది. ఎందుకంటే జనాల్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ వదిలేస్తారు. ఇప్పుడు మనిషికి కామ క్రోధ మదమాశ్చర్యాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. వాటిలో అనేక రకాలైన సాధారణ మానవుడికి ఉండి ఈతి బాధలతో సహా కొన్ని అవలక్షణాలు కొన్ని ఉంటాయి, అన్నీ అతిగా ఉంటాయి. అన్నీ పూర్తిగా అనుభవించిన తర్వాత వాడికి ఒక రకమైన వైరాగ్యం వచ్చేస్తుంది, అన్నీ వదిలేస్తాడు, సాధు అయిపోతుంది. ఇంక మనం ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం. అవినీతి, అంతులేని అవినీతి, అరాచకం అంతు లేకుండా చేస్తున్నారు. ఏది చేసినా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి ఏమవుద్ది, ప్రజలు ఇవన్నీ చూసి విని మన సెన్సిటివిటీ కోల్పోతాం. మనకి విపరీతంగా అరాచకాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం అనుకోండి, కొన్నాళ్ళకి అది అలవాటైపోయి మనకి దాని తాలూకు స్పందించే గుణం పోద్ది. ఆ స్టేజ్లోకి వచ్చేసాం మనం. ఇప్పుడు రాజ్యం, స్టేట్ ఏం చేస్తుందంటే దీని మీద ఒక ఉద్యమంలో తీసుకోవాలి. రాజ్యం తలుచుకుంటే దేనన్నా తొలగించగలుగుతుంది, ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేసేయగలుగుతుంది. మీరు చూడండి, దశాబ్దాల నుంచి వామపక్ష తీవ్రవాదం ఉంది. అంటే నక్సలైట్లు, మావోయిస్టులు, ఇలాగ వాళ్ళందరినీ ఆపరేషన్ కగారు పేరుతో కకావికలం చేసేసి మొత్తం అందరూ వాళ్ళంతటా లొంగిపోయేలా చేస్తారు. మొత్తం మీద చాలా వరకు అరికట్టేశారు. అంతకుముందు కూడా కట్టిన మీద ఉక్కుపాదం, గ్రే హౌండ్స్ అని అది అని ఉక్కుపాదం అణిచివేసిన, చర్చిల పేరుతో పిలిపించి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసుకుని చంపించేసిన, విషం కలిపి వాళ్ళు మత్తులో ఉండగా చంపించేసి దురాఘాతాలు చేసినా వాళ్ళు లొంగలేదు. వాళ్ళ పోరాటం వాళ్ళు కొనసాగించారు. కానీ ఒక ప్రభుత్వం ఇక ఈ వామపక్ష తీవ్రవాదం అనేటిది ఉండకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత లేకుండా చేస్తారు. దానివల్ల ప్రయోజనాలు ఏమున్నాయి, ఎవరు ప్రయోజనం పొందుతారో అది వేరే కదా. అది వద్దు అనుకున్న తర్వాత దాన్ని తీసేయగలిగారు. అలాంటిది ఈ కరప్షన్ కానీ ఇలాంటి ఆర్థిక నేరస్తులను కానీ ఉండకూడదని ప్రభుత్వాలు తలుచుకుంటే ఖచ్చితంగా దాన్ని నిర్మూలించగలుగుతారు. కానీ వాళ్ళు నిర్మూలించరు. ఇది సమస్య. అది అలాగే ఉంటుంది. మనం ఎలాగే స్పందిస్తే ఎక్కువ బీపీ తెచ్చుకోకుండా కాలక్షేపానికి ఏం ఊసిపోయినప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. అంటే సార్ ఇప్పుడు సిట్కే లంచాలు ఇచ్చారని చెప్పి వచ్చాయి, ట్రై చేశాడు. పొద్దున ఈడీకి కూడా ఇలాగే ట్రై చేస్తారు సార్. అంటే మరి దీనికి ఏ విధంగా చరమగీతం పాడాలి? మీరు చరమగీతం జనగణమని పాడలేరు. ఎందుకు పాడలేరంటే ఒక సిస్టంలో అందరూ ఒకలాగా ఉండరు. అత్యంత నిజాయితీ పరులైన అధికారులు ఉంటారు. నిజాయితీ ఉన్నా లేకపోయినా చట్ట ప్రకారం, రూల్ ప్రకారం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏట్రా ఈ ఎంత జాతి ఏముందో, సుఖమే ఉంది మనకే అని ఏదైనా దొరికితే తప్పు పని చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఆడికి ఏమీ దొరక్క నిజాయితీగా ఉంటాడు. అంటే వృద్ధనారీ ప్రతివతం, దాన్ని ఎవరు అడగడు కదా, అని చేత ప్రతివతలాగా ఉంటుంది. అలాగే కొంతమంది ఏది దొరికితే దొబ్బేద్దామని చూస్తూ ఉంటారు, అటు దొరికితే లాగేస్తూ ఉంటాడు. ఇలా ఇన్ని రకాల లక్షణాలు ఉన్న అవలక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇందులో ఖచ్చితంగా ఒక వంతు, మూడింట ఒక వంతు సిన్సియర్గా పనిచేయాలనుకుంటారు, చట్ట ప్రకారం వెళ్తారు, ఎక్కడ రూపాయి ఆశించరు, నిజాయితీగా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ సాక్సులు 3 రోజులకు ఒకసారి కానీ మార్చరు, వాసన వచ్చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళని అవమానించట్లా, అంత దీన స్థితిలో ఉంటారు. వాళ్ళకి వచ్చి జీతం, వాళ్ళు ఉండే నగరాల్లో లేదా వాళ్ళు ఉండే ప్రాంతాల్లో జీవన విధానం చాలా కష్టంగా ఉంటుంది. ఈఎంఐ లేకుండా ఏది ఉండదు, ఇల్లు కానీ కారు కానీ ఇది. వాళ్ళు సర్వీస్లో ఉన్నంతకాలం వచ్చి అలవెన్స్లతోటి కేవలం జీతంతో వాళ్ళు బతుకు ఏడవాలంటే వాళ్ళకు ఇప్పుడున్న నగర జీవితంలో కానీ పట్టణ జీవితంలో కానీ ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్, జీవన వ్యయంలో చాలా కష్టం. 2 లక్షల జీతం రావచ్చు, అయినా సరే ఆడుకున్న సర్కిల్లో చాలా కష్టం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అడ్డదారి తొక్కాల్సిందే. అతను నిజాయితీగా ఉండాలనుకున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఇతను నిజాయితీగా ఉండటం వల్ల పిల్లలు మమ్మల్ని, మా నాన్న ఇంత మంచి పొజిషన్లో ఉండి
మేమేమీ అనుభవించలేకపోతున్నాం అంటే ఉండే బాధ పిల్లల్లోకి వస్తుంది. ఆ పిల్లలు తండ్రి సండుతూ ఉంటారు. పిల్లలు బాధ చూసి తండ్రి బాధపడుతూ ఉంటాడు. వీళ్ళందరినీ చూసి వాళ్ళ ఆవిడ బాధపడుతూ ఉంటుంది. ఆవిడేమైనా శంకిని అనుకోండి, రాకసేసి పీక్కు తినేసిది అనుకోండి, ఇక ఆవిడ పోరు ఎంతంత కాదన్నట్టు ఉంటుంది. బ్రహ్మరాక్షసులో పడిపోతూ ఉంటుంది మీద రాగానే, రోజు దెప్పు తినేస్తూ ఉంటుంది. ఆ సినిమాలో చూడడం ఏదో మిస్టర్ పేడల్లో కానీ ఆ అమ్మాయి చూడు అది కొనేసుకుంది, ఇది చూడు ఇది కొనేసుకుందని రోజు అటు ప్రాణం తీసేస్తూ ఉంటుంది. ఈ బాధ పడలేక వాళ్ళు ఏం చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తగినట్టు కళ్ళు మూసేసుకున్న 2 సూట్ కేసు మా ఇంట్లో పెట్టిండి అంటారు. తప్పదు. కాబట్టి వాళ్ళకి అదే అవకాశం. నేరస్తులకి నేరం చేయటంలోనూ తెలివితేటలుగా ఉంటారో, నేరాన్ని నుంచి బయటపడటంలోనూ ఇంకా తెలివితేటలుగా వ్యవహరిస్తారో, దానికి తగ్గట్టుగా ఆ డబ్బు అంతా ఉంటుంది. అందుకనే ఆ నేరస్తుడిని మీరు నువ్వు ఎక్యూజ్డ్ అని ఆ లిస్టులో పెట్టిన వెంటనే గబక్కని మన చేతిలో ఫోన్లు అయితే తీసేసుకుంటారు కదా పోలీసులు పట్టుకున్నప్పుడు, అలాగా ఆ బట్టలు తప్ప అన్నీ లాగేసుకోవాలి ఇంట్లో. ఆ కారు కూడా తీసేసుకోవాలి. అప్పుడే ఇది సెట్ అవుతుందండి. ఓకే సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.